అసలు మా ఫ్రెండ్ ఎందుకు గుంజులు తీస్తుందో తెలుసా? మేమేదో సరదాగా ఆట పట్టిద్దామని గుంజులు తీయమన్నాం. తను అది సీరియస్ గా తీసుకునింది. వీళ్ళతో పాటు నేను కూడా 2 స్టెప్స్ వేద్దాం అనుకున్నా. వాళ్ళు తిరగడం చూసి ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటాది అని అర్థమైంది. నేను ఇది చూసి షాక్ అయిపోయా. మన బాలయ్య వాడిన కత్తులు ఇక్కడ కట్టొచ్చినాయి అబ్బా అని. ఇంకా దారి మొత్తం చిన్న చిన్న షాప్స్ అన్ని ఉన్నాయి. ఒక్కో షాప్ ఒక్కో అద్భుతం అనుకోండి. ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినంత. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఎలా జీవించారు అనేది క్లియర్ గా ఉంది. నాకు ఈ ట్రిప్ మొత్తంలో నచ్చింది ఏదైనా ఉంది అని అంటే ఇదే. నేను మామూలు తంటలు పడలేదు తెలుసా. ఆయనకి ఏమో నా భాష రాదు, నాకేమో ఆయన భాష రాదు. ఇంకా మొత్తం మూగసైగలే. నేను చేసిన బాణ ప్రదర్శనకి నాకు మళ్ళా ఒక కీ చైన్ కూడా ఇచ్చినారు వాళ్ళు. మేమైతే మొత్తం 3 to 4 hours ఉంటాం ఇక్కడ. ఒక రోజు మొత్తం ఉన్నా కూడా ఇక్కడ ఇంకొంచెం సేపు ఉందామా అనిపిస్తుంది. ఈ చలికి ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా? కానీ మేం తింటాం. ఇంకా అక్కడి నుంచి హోమ్ స్టేకి వచ్చాం ఫ్రెష్ అవ్వడానికి.